వీడియో చేస్తున్నానండి. ఇప్పుడు చూపిస్తున్నానండి. ఇది సబ్జా మొక్క అండి. ఇది మనకి తెలుగు వాళ్ళకి తులసి మొక్క ఎలాగో ముస్లింలకి ఈ సబ్జా మొక్క అంటే అంత ప్రీతి అండి. దీన్ని చాలా స్పెషల్గా చూస్తారు వాళ్ళు. అంటే షర్బత్ చేస్తారు, అందులో వేస్తారు. దేవుళ్ళకేమో ఈ ఆకులను మాలలు కట్టి వాళ్ళకి దేవుళ్ళకు వేస్తారు. దేవుళ్ళు అంటే పీర్లు అంటాం కదండి, వాటికి అలంకరిస్తారు ఈ ఆకులతో. ఈ ఆకు తెంపితే చాలా మంచి స్మెల్ ఉంటుందండి. ఈ ఆకుని కొంచెం ఇలాగా తుంపి ఒక ఆకుని ఇలా వాసన చూస్తే అసలు తుంపితే అసలు ఎంతసేపు ఈ వాసన ఎంత బాగుంటుందంటే అసలు నేను చెప్పలేనమాట. ఇప్పుడు మనం ఇవి ఎండిపోయినాయి కదండి, ఇవి చక్కగా మనం ఇలా కోసి ఇంకొంచెం ఎండబెట్టి నలిపితే దీంట్లో విత్తనాలు ఉంటాయండి. నేను అలాగే చాలాసార్లు చేశానండి. ఇదిగో ఈ సబ్జా మొక్కలండి ఇవన్నీ. ఎవరికైనా కావాలన్నా ఇస్తుంటానండి. మా ఇళ్ళ కాడ వాళ్ళు వస్తారు కదమ్మా, మా చుట్టాలు వాళ్ళు కూడా తీసుకెళ్తుంటారు అప్పుడప్పుడు. నేను సబ్జా గింజలు కూడా నేను ఎండబెట్టుకొని నేనే వాడుకుంటానండి. ఇంట్లో కొని కూడా తేనండి. చక్కగా ఇవి దీంట్లో విత్తనాలు ఉంటాయి. ఇంకొంచెం ఎండబెడితే నల్లటి విత్తనాలు బయటపడతాయి అన్నమాట. చూసారా ఫ్రెండ్స్, కొత్తు చక్కగా మన తులసి మొక్కకి ఎలా వస్తుందో అలాగే వస్తుంది ఇది కూడా. ఇది సబ్జా మొక్క అన్నమాట. ఇది ఇంట్లో ఉంటే ఇంటికి కూడా మంచిది అంటారు. మనం ఎక్కడి నుంచో కొని అక్కర్లేకుండా ఇలా పెంచుకొని ఇలా వాడుకోవాలన్నమాట సబ్జా గింజలు. నేను సబ్జా గింజలు చేసి మళ్ళీ మీకు చూపిస్తాను.